So hi guys, welcome to the data structures and algorithm series. సో ఈ సిరీస్లో మనం లింక్డ్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా మనకి లింక్డ్ లిస్ట్లో నోడ్స్ అన్నీ పాయింటర్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో డి అంటే ఏం లేదండి, మన డేటాని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఎన్ అంటే మనకు నెక్స్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఇక్కడ నాకు ఫస్ట్ నోడ్లో మన డేటా వచ్చేసి 1. సో ఎన్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో అలానే సెకండ్ నోడ్లో కూడా నాకు డేటా వచ్చేసి 2 అండ్ ఎన్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు ఇక్కడ నల్ ఉంది. సో నల్ ఎందుకు ఉందంటే 5 తర్వాత నాకు ఎటువంటి నోడ్ లేదు కదా. సో ఆ నోడ్లో నా నెక్స్ట్ ప్రాపర్టీలో నేను నల్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇదేనండి లింక్ లిస్ట్ ఒక థియరీ పార్ట్. సో ఇప్పుడు మనం లింక్ లిస్ట్ ఒక బేసిక్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం నోడ్ని క్రియేట్ చేసుకుందాం. క్లాస్ నోడ్. ఓకే, సో కన్స్ట్రక్టర్. ఓకే, సో ఒక్కసారి మనం ఇమేజ్కి వెళ్దాం. సో నోడ్లో మనకి ఏమేమి కావాలి, ఒకటి వచ్చేసి డేటా, ఇంకోటి వచ్చేసి నెక్స్ట్. ఓకే, సో దిస్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దిస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్. ఓకే, సో డేటా అనేది నాకు ఇక్కడి నుంచి వస్తుంది, కామా. సో నెక్స్ట్ వచ్చేసి బై డిఫాల్ట్ నల్. ఓకే, సో ఇప్పుడు మనం లింక్డ్ లిస్ట్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో కన్స్ట్రక్టర్. ఓకే, సో బై డిఫాల్ట్ లింక్ లిస్ట్ అనేది నల్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం లింక్డ్ లిస్ట్లో మనం నోట్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అండ్ ఏ విధంగా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.